నేనే జగదేక సుందరి, నేను సాటి లేని సుందరి. నాకు చాలా విసుగ్గా ఉంది, చాలా అశాంతిగా ఉంది. షహన్షా ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను నా భర్త లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. అయినా నువ్వు ఆయన్ని అలా యుద్ధానికి ఎలా పంపించేస్తావు? నేను గనుక వారి ఏకైక భార్యనయ్యుంటే షహన్షాని ఎంత మాత్రం వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఇప్పుడు ఈ రోజంతా ఎలా గడపడం? నీతో ఉంటే కాలక్షేపం కూడా అవ్వదు. మౌనవ్రతం చేస్తున్నావు కదా. నీకు తెలుసా, ఇవాళ నిండు పున్నమి రాత్రి. నేటి రాత్రి నాలాంటి ఆత్మలకి ఎంతో ముఖ్యమైన రాత్రి. ఇవాళ నేను నా భర్త కోసం ఎంతో బాగా సింగారించుకొని ఆయన కోసం ఎదురు చూస్తాను. ఎందుకంటే ఇవాళ నా శక్తులన్నీ ఇంకా రెట్టింపవుతాయి. కానీ ఇప్పుడు ఈ పగలంతా ఎలా గడపడం? ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? ఈ పగటి వేళ నువ్వు అలంకరించడంలో గడిపేస్తే, నువ్వెంత చక్కగా అలంకరించుకుంటే షహన్షా నాకంత దగ్గర అవుతారు. నోరు విప్పి మాట్లాడతావా? పోనీలే, మాట్లాడుకు. దాసిని పిలిపించు. ఈ మహల్లో అందరికంటే పని తెలిసిన దాసిని ఇక్కడికి పిలిపించు. దేహం అయితే నీది, కానీ అలంకరణ మాత్రం నాకు నచ్చే విధంగా ఉండాలి. నేను నువ్వు చెప్పినట్టు చేయబోవడం లేదు. నీకు తెలుసుగా, నేను ఎలా అనుకుంటే అది అలాగే జరుగుతుంది. అయినా చిన్నపిల్లలా పంతాలకు పోతున్నా. నీ సవతి సంగతి నీకింకో అర్థం కాలేదా? వెంటనే దాసిని రమ్మను. అదేమీ కుదరదు. ఏమన్నావు నువ్వు? బహుశా నేను తప్పుగా విన్నానేమో. అవునా? నాకు బాగా తెలుసు నువ్వు ఈ నొప్పిని సహించేస్తా. కానీ నీ కుటుంబం వాళ్ళు సహించగలరా? పైగా నీ ముద్దుల చిన్నారి అర్మాన్ బాను, అది ఎంత గిలగిలలాడిపోతుందో తెలుసా? అందుకే చెప్తున్నాను, ఇప్పుడే తక్షణమే దాసిని ఇక్కడికి రప్పించు. మోతి, అనార్కలిని తొందరగా వచ్చిన కలంకరణ చేయమని చెప్పు. చిత్తం. నా బంగారం, మంచి సవితంటే నువ్వే. ఎలాగో ఈ పగలు గడిచిపోవాలి అంతే. ఇక రాత్రి కోసం ఎదురు చూస్తాను. ఆ సోదమ్మ చెప్పిందంతా మీకు బాగా గుర్తుంది కదా? ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ లాభాన్ని ఆత్మకు తెలిసిపోయిందంటే అది జోధాకి మాత్రమే కాక మన అందరికీ కూడా హాని కలిగించొచ్చు. సరే అత్తయ్య గారు, నేను అప్రమత్తంగానే ఉంటాను. ఒకవేళ నాకేదైనా అపాయం కలిగినా కూడా నేనందుకు సిద్ధంగా ఉన్నాను. ఎంతైనా జోదా బేగం మా అందరి కోసం చాలా చేశారు. కాని సలీమా బేగం, మనం అసలు ఈ పని ఎలా చేయగలం? పగటి వేళ లాభోని ఆత్మ జోదా బేగం దేహంలో ఉండదు, కానీ ఆవిడికి చేరువుగానే ఉంటుంది. ఒకవేళ దానికి సందేహం కలిగితే మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించుకోవాలి రుక్కయ్య బేగం. ఎలాగైనా సరే మనం ఈ భస్మాన్ని జోదా బేగం గదికి చేరేలా చూడాలిప్పుడు. మహారాణి గారికి జయము జయము. మోతీబాయి తమని కలుసుకోవడానికి అనుమతి కోరుతుంది. ఆవిడ్ని లోపలికి తీసుకురా. అత్తయ్యగారు, షహన్షా లేని సమయంలో జోదా బేగం మీద కన్నేసుంచమని నేను మోతీబాయితో చెప్పడం జరిగింది. తనే ఆవిడ పరిస్థితి గురించి మనకు చెప్పగలదు. అప్పుడే అసలు ఆ లాభోని ఏం చేయాలనుకుంటుందో మనం తెలుసుకోగలుగుతాం.